సో మనకి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన దాంట్లో ఇంతవరకు ఫండమెంటల్స్ అంటే జనరల్గా దాంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఎన్ని మోడల్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకసారి మనం బ్లడ్ రిలేషన్స్లో ఇక్కడ మనకు ఒక చిన్న సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండైరెక్ట్గా దీన్ని మనం ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం డైరెక్ట్ రిలేషన్ కింద తీసుకోవచ్చు. దీన్ని అంటే మనకు మోడల్ 1లో ఒకటి డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంది కదా, దీన్ని మనం నేరుగా సంబంధాలను కలిగి ఉండడం, రైట్. డైరెక్ట్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే బి ఎం యొక్క కుమార్తె, జి బి యొక్క తల్లి, రైట్. ఎం ఎవరు అన్నాడు. సో ఇది మనకి డైరెక్ట్కి సంబంధించిన రిలేషన్స్. బి ఎం యొక్క కుమార్తెనట. కుమార్తె అంటే ఇక్కడ మనకు మేల్ ఫీమేల్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు ప్లస్ అని అంటే ఇక్కడ సెంటెన్స్ మీరు మేల్ గుర్తుపెట్టుకోండి, రైట్. మైనస్ అని అంటే ఇక్కడ ఫీమేల్ అనేది గుర్తుపెట్టుకోండి సెంటెన్స్, రైట్. ఇది ఒక సెంటెన్స్ అనేది మీరు కామన్గా గుర్తుపెట్టుకోండి, ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బి ఎం యొక్క కుమార్తె, జి బి యొక్క తల్లి అంటే మనల్ని ఎం ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బి ఎం యొక్క కుమార్తె. ఫస్ట్ మనం ఇక్కడ సెంటెన్స్ బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మీరు ఇప్పుడే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైనా ఈసారి ఎట్ ఎనీ కాస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సర్వీస్ కొట్టాలనుకున్న ఎవరైనా కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకంటే దాని మీద కొంత కమాండింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడే ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎట్ ఎనీ కాస్ట్ నేను జాబ్ కొట్టాలి అనుకున్న వ్యక్తులు ఇట్లాంటి సెంటెన్సెస్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా కూడా సెంటెన్స్ చదువుతున్నప్పుడు సెంటెన్స్ బ్రేకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం సెంటెన్స్ని బ్రేక్ చేసుకుంటూ అంటే ఇక్కడ మనకున్న వాక్యాన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది అయితే జరుగుతుందో సో అప్పుడు మాత్రమే మనం అనుకున్న ఆన్సర్ అంటే అక్కడ కావాల్సిన ఆన్సర్ అనేది దాంట్లో నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి బి ఎం యొక్క కుమార్తె, జి బి యొక్క తల్లి, ఎం ఎవరు అన్నారు. డైరెక్ట్ ఒకటేసారి మీరు కన్ఫ్యూజన్లో స్పీడ్గా చదివినట్టయితే ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి ఎం యొక్క కుమార్తెనట. బి ఎవరంట? ఎం యొక్క కుమార్తె. సో ఇక్కడ ఫస్ట్ నేను బి అనే పర్సన్ తీసుకున్నాను. అంటే బి అనే పర్సన్ యొక్క జెండర్ మనకు తెలియదు. బి ఎం యొక్క కుమార్తెనట. ఎం యొక్క కుమార్తె అని అన్నప్పుడు అంటే ఇక్కడ తల్లిదండ్రులు మరియు పిల్లలకి సంబంధించిన రిలేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో అంటే ఇక్కడ ఈ బ్రేకేజ్ సెంటెన్స్లో మనకు ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకు సింబల్స్ అనేది ఇంతకుముందు మనం ఫండమెంటల్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం పిల్లలు మరియు తల్లిదండ్రులకు సంబంధించిన రిలేషన్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఈ పైన పొజిషన్లో ఉండడం జరుగుతుంది. బి ఎం యొక్క కుమార్తె. బి ఎవరంట? ఎంకి కుమార్తె అంటే బి ఫీమేల్ అన్నట్టు, రైట్. ఇక్కడ సెంటెన్స్ ఏం వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జి బి యొక్క తల్లి. జి ఎవరంట? బి యొక్క తల్లి. జి బి యొక్క తల్లి అని అన్నప్పుడు సో ఇక్కడ మనం సెంటెన్స్ మనం చూడండి. జి ఎవరంట? బికి తల్లి అవుతుందంట. సో బికి తల్లి అవుతుంది అని అంటే బికి ఆల్రెడీ ఒక పేరెంట్ ఉన్నారు ఇక్కడ. బికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న పేరెంట్ ఎవరు? ఎం. మళ్ళీ ఏమంటున్నాడు? జి ఎవరంట? బికి తల్లి అట. బికి తల్లి అని అన్నది అని అంటే ఎంకి కంపల్సరీ ఇక్కడ వైఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకే. అంటే ఇండైరెక్ట్గా ఎం అనే పర్సన్ ఇక్కడ మెయిల్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బి ఎం యొక్క కుమార్తె, బి ఎం యొక్క కుమార్తె, బి ఎం యొక్క కుమార్తె బి. తర్వాత జి బి యొక్క తల్లి, జి బి యొక్క తల్లి అంటే జి ఫీమేల్, బి కుమార్తె అంటే ఫీమేల్. ఎం యొక్క మనకు జెండర్ ఇవ్వలేదు, కానీ సెకండ్ బ్రేకేజ్ సెంటెన్స్ చదివిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే జి అనే పర్సన్ ఫీమేల్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎం అనే పర్సన్ ఇక్కడ మెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిల్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎం ఎవరు అంటున్నాడు మనల్ని, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం 3 బ్రేకేజీలు తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేకేజ్ 1, బ్రేకేజ్ 2, బ్రేకేజ్ 3. సో ఇట్లా 3 బ్రేకేజీల లాగా ఈ సెంటెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు థర్డ్ బ్రేకేజీలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎం ఎవరు అంటున్నాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్కి సంబంధించి ఎం ఎవరు అనేది మనం చూద్దాం. సో ఎం ఎవరు అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసినప్పుడు బిట్ని కనుక దీంట్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎం ఎవరు అనే దానికి ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఎం ఎవరు అని అంటే ఎం అబ్జర్వ్ చేయండి, బికి తండ్రి అవుతాడు కదా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎం అనే పర్సన్ ఏమవుతాడు? ఇప్పుడు ఇక్కడ బికి తండ్రి అవుతాడు, రైట్. ఆ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. బికి తండ్రి. తర్వాత నెక్స్ట్ ఈ ఎం అనే పర్సన్ జీకి ఏమవుతాడు? జీకి భర్త. ఇప్పుడు 2 ఆన్సర్స్ కరెక్టే కదా. సో ఇట్లా మనం సెంటెన్స్ బ్రేకేజ్ చేసుకుంటూ మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో
ఫస్ట్ టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్న పర్సన్ కూడా ఈ రక్త సంబంధాలలో బ్లడ్ రిలేషన్స్లో బైకి బై మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్, మళ్ళీ ఒకసారి ఇప్పుడే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకి ఇచ్చిన మొత్తం వాక్యాన్ని ఒకటేసారి మీరు చదవకుండా సెంటెన్స్ బ్రేకేజ్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఈ సెంటెన్స్ బ్రేకేజ్ని కనుక మనం పరిశీలించినట్లయితే, బి ఎం యొక్క కుమార్తె అంటున్నాడు, సెంటెన్స్ బ్రేకేజ్ 1. జి బి యొక్క తల్లి, సెంటెన్స్ బ్రేకేజ్ 2. ఎం ఎవరు, థర్డ్ బ్రేకేజ్. సో ఇక్కడ మనకి 3 బ్రేకేజీలకి సంబంధించిన బిట్ అనేది సో దీంట్లో రావడం జరుగుతుంది. బి ఎం యొక్క కుమార్తెనట, ఇగో బి తీసుకున్నాను. బి ఎవరి కుమార్తె, ఎం యొక్క కుమార్తె. ఎం జెండర్ మనకు తెలియదు ఫస్ట్ సెంటెన్స్ని పరిశీలించినప్పుడు. తర్వాత కానీ కంపల్సరీ బి అనే పర్సన్ ఇక్కడ ఫీమేల్, కుమార్తె కాబట్టి మనకి ఫీమేల్. రైట్, తర్వాత నెక్స్ట్ జి ఎవరంట, బి యొక్క తల్లి అట. జి బి యొక్క తల్లి అన్నప్పుడు బికి ఆల్రెడీ పేరెంట్ ఉన్నాడు, ఆ పేరెంట్కి వైఫ్ రిలేషన్ అవుతుంది. వైఫ్ రిలేషన్ అంటే తల్లి కాబట్టి వైఫ్ రిలేషన్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ పర్సన్ మేల్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఎం ఎవరు అని అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఒకటి బికి తండ్రి అవుతాడు, తర్వాత నెక్స్ట్ జీకి భర్త అవుతాడు. సో ఇది సెంటెన్స్ అండి. రైట్, ఒకసారి మనం సెకండ్ దాంట్లోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. సెకండ్ ప్రాబ్లంలో కనుక మనం పరిశీలించినట్లయితే మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ జెడ్ యొక్క సోదరుడు, జెడ్ యొక్క మేనకోడలు ఎన్. ఓకే, ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏమిటి? చాలా జాగ్రత్తగా చదవాలి. మీరు బ్లడ్ రిలేషన్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా సెంటెన్సెస్, కామాస్, ఫుల్ స్టాప్స్ను ఫాలో అవుతూ మీరు చదివినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేదు అంటే 110% మీకు రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా క్లియర్గా, నిదానంగా, కూల్గా చదివినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఇప్పుడు దీంట్లో సెంటెన్స్ బ్రేకేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏ జెడ్ యొక్క సోదరుడు ఎవరంట, ఏ జెడ్ యొక్క సోదరుడు, బ్రేకేజ్ 1. ఏ జెడ్ యొక్క సోదరుడు. తర్వాత జెడ్ యొక్క మేనకోడలు ఎన్, బ్రేకేజ్ 2. జెడ్ యొక్క మేనకోడలు ఎన్. లాస్ట్కి మనల్ని అడిగింది ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏమిటి, సంబంధం ఏది? ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏది? ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఏ జెడ్ యొక్క సోదరుడు అన్నప్పుడు ఏ ఎవరంట, జెడ్ యొక్క సోదరుడు. ఇగో జెడ్, జెడ్ యొక్క సోదరుడు అని అంటే తోబుట్టువులు. ఏ జెడ్ యొక్క సోదరుడు అని అంటే ఏ యొక్క జెండర్ మనకు తెలిసిపోయింది. ఏ జెడ్ యొక్క సోదరుడు, సోదరుడు అని అంటే మేల్, కానీ వీళ్ళిద్దరూ తోబుట్టువులు అవుతారు. బట్ మనకు జెడ్ యొక్క జెండర్ అనేది ఇక్కడ అన్నోన్ జెండర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు సెంటెన్స్ బ్రేకేజ్ 1లో జెడ్కి సంబంధించిన క్లియర్ జెండర్ అనేది దాంట్లో మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనం సెకండ్ బ్రేకేజ్కి వెళ్దాం. జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అట. జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అని అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అన్నాడు. ఓకే, జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అని అన్నప్పుడు ఇక్కడ మనకు మీరు క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ జెడ్ ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నారు. ఏ అనే పర్సన్ మేల్, రైట్, ఏ అనే పర్సన్ మేల్. ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే జెడ్కి మనకు అన్నోన్ జెండర్ ఉంది. జెడ్ యొక్క మేనకోడలు ఎవరంటే ఎన్ అంటున్నాడు. జెడ్కి మేనకోడలు అవ్వాలి అని అంటే ఏకి డాటర్ అవ్వాల్సి ఉంటుంది. ఏకి డాటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏకి డాటర్ అవుతుంది రైట్. సో ఏకి డాటర్ అయింది. ఏకి డాటర్ అయింది అంటే జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అంటే ఇండైరెక్ట్గా జెడ్ కూడా ఫీమేల్ అన్నట్టే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒకవేళ జెడ్ కనుక మేల్ అయినట్లయితే ఇక్కడ మేనకోడలు అయ్యే అవకాశం ఉండదు. సో మేనకోడలు అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి మనం ఇక్కడ జెడ్ని కనుక ఫీమేల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎన్ అనే పర్సన్ ఏమవుతున్నారంటే జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అని అన్నప్పుడు ఓకే, కాబట్టి జెడ్ అనే పర్సన్ ఫీమేల్ అవుతారు ఇక్కడ. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మేల్. సో ఏ పర్సన్లో నేను ఉన్నాను, ఇక్కడ మా సిస్టర్ ఉంది. మా సిస్టర్కి నా డాటర్ ఏమవుతుంది, మేనకోడలు అవుతుంది. రైట్, సో అట్లా వాటికి సంబంధించి ఇక్కడ రిలేషన్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అంటే మీరు థర్డ్ సెంటెన్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంది, ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంటిది అని అన్నప్పుడు ఏ మరియు ఎన్లు, ఇగో ఇక్కడ మనకి ఏ మరియు ఎన్లు అనేది ఈ రీజియన్లో రావడం జరిగింది. ఇప్పుడు ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తారండి, ఇక్కడ ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంటి అంటే తండ్రి కూతురు సంబంధం. తండ్రి కూతురు సంబంధం అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ మనకు వచ్చేసి తండ్రి కూతురు, తండ్రి మరియు కూతురు అనే సంబంధం ఫామ్ అవుతుంది. ఓకే, రైట్, ఇట్లా ఉంటుంది. చూడండి, నేను మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను క్లియర్గా. ఎప్పుడైనా కూడా డైరెక్ట్ సెంటెన్స్ని కనుక మీరు చదివినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ
ఇప్పుడు చూడండి డైరెక్ట్ వితౌట్ బ్రేకేజ్ కనుక మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే ఏ జెడ్ యొక్క సోదరుడు జెడ్ యొక్క మేనకోడలు ఎన్ ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంటి. ఒకవేళ మీరు ఇట్లా స్పీడ్గా చదివినట్లయితే ఫస్ట్ టైం ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన క్యాండిడేట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది మన స్టూడెంట్స్, ఇప్పుడు మన లెజెండ్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం అటెంప్ట్లోనే జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ సెంటెన్స్ బ్రేకేజ్ తీసుకోండి. ఒక్కొక్క సెంటెన్స్ బ్రేకేజ్కి ఒక్కొక్క డయాగ్రామ్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఏ జెడ్ యొక్క సోదరుడు బ్రేకేజ్ 1, రైట్. నెక్స్ట్ జెడ్ యొక్క మేనకోడలు ఎన్, ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంటి. ఇగో బ్రేకేజ్ 1, సో బ్రేకేజ్ 2, ఇది బ్రేకేజ్ 3. ఇప్పుడు మొత్తం పెద్ద వాక్యాన్ని మనం ఏం చేసామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం, మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను ఏ జెడ్ యొక్క సోదరుడు, చాలా క్లియర్గా చదవండి. ఏ జెడ్ సోదరుడు అంటే మనకు స్పీడ్లో చదివామనుకోండి కామా ఉంది అక్కడ. బ్లడ్ రిలేషన్స్లో కామాస్ ఫుల్ స్టాప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడైనా కూడా ఫుల్ స్టాప్స్ కామాస్ ఏమన్నా మిస్ అయ్యారు మీరు ఆ టెన్షన్లో అని అంటే ఆన్సర్ ఎటో పోతుంది. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏ జెడ్ యొక్క సోదరుడు, కామా ఉంది అంటే కొద్దిగా బ్రేక్ ఇవ్వండి. ఏ జెడ్ యొక్క సోదరుడు, ఏ జెడ్ సోదరుడు అంటే సెంటెన్స్ ఎటో పోతుంది. ఏ జెడ్ యొక్క సోదరుడు, ఏ ఎవరంట జెడ్ యొక్క సోదరుడు. స్లోగా చదవండి, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ జెడ్ యొక్క సోదరుడు, ఏ జెడ్ యొక్క సోదరుడు. చూడండి ఇప్పుడు జెడ్ యొక్క సోదరుడు ఎవరు, సోదరుడు అన్నాడు అని అంటే మనం ఆల్రెడీ బ్లడ్ రిలేషన్ ఫండమెంటల్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సోదరుడు అన్నాడు అని అంటే తోబుట్టు అంటారు. తోబుట్టు, ఇప్పుడు నేను ఉన్నాను, నా తోబుట్టు ఉన్నాడు, రైట్. తోబుట్టు అంటే మేమిద్దరం ఇక్కడ వచ్చేసి సిబ్లింగ్స్ అనుకుంటాం కదా, సిబ్లింగ్స్, ఓకే, సిబ్లింగ్స్, వీళ్ళని తోబుట్టువులు అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఏ ఎవరంట జెడ్ యొక్క సోదరుడు. జెడ్ యొక్క సోదరుడు అని అంటే ఇక్కడ జెడ్ మేలా ఏ మేలా అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ పాయింట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ జెడ్ యొక్క సోదరుడు, ఏ జెడ్ యొక్క సోదరుడు అంటే ఏ అనే పర్సన్ ఎవరు ఇక్కడ, మేల్. చూడండి ఇప్పుడు ఏ తీసుకున్నాను, ఏ మేల్. ఏ ఎవరి సోదరుడు అంట, ఇగో జెడ్ యొక్క సోదరుడు, ఇగో ఇక్కడ జెడ్. ఏ జెడ్ యొక్క సోదరుడు అన్నాడు అంటే మనకి ఏ అనే పర్సన్ మేల్, కానీ జెడ్ అనే పర్సన్ మరి మేలా ఫీమేలా మనకు తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది జెండర్, అన్నోన్ జెండర్ ఉంది, దాన్ని అట్లనే ఉండనియండి. సెకండ్ వాక్యానికి అంటే సెకండ్ పార్టీషన్కి వెళ్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. జెడ్ యొక్క మేనకోడలు ఎవరట, ఎన్. జెడ్కి మేనకోడలు అవ్వాలి. జెడ్కి మేనకోడలు అవ్వాలి అని అంటే ఇప్పుడు చూడండి ఏ అనే పర్సన్ మేల్, ఏకి తోబుట్టు జెడ్, జెడ్కి మేనకోడలు ఎన్. జెడ్కి మేనకోడలు అవ్వాలి అని అంటే ఇక్కడ మేల్ ఉన్నప్పుడు ఇక్కడ ఫీమేల్ ఉండి ఈ మేల్కి డాటర్ అయితేనే ఇక్కడ మేనకోడలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. జెడ్ యొక్క మేనకోడలు ఎన్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనున్నాను, ఇప్పుడు నేను మేల్, ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఉన్నాను, ఏ ప్లేస్లో ఉన్నాను. నా తోబుట్టు ఎవరు జెడ్. ఈ జెడ్కి మేనకోడలు అవ్వాలి అంటే నాకు డాటర్ అవ్వాలి, నాకు డాటర్ అవ్వాలి అంటే ఈ జెడ్ ఫీమేల్ అవ్వాలి. ఈ జెడ్ ఫీమేల్ అయ్యి నాకు డాటర్ అయింది అంటే అప్పుడు జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అవుతుంది ఆన్సర్ ఇక్కడ. సో ఇది బిట్టండి. ఇప్పుడు చూడండి జెడ్ యొక్క మేనకోడలు ఎన్ అని అన్నప్పుడు ఇక్కడ నుంచి అంటే ఏకి డాటర్ అవ్వాలి. సో ఏకి డాటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఫీమేల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా ఫీమేల్ అవుతుంది. అప్పుడు మనల్ని నెక్స్ట్ థర్డ్ బ్రేకేజ్ సెంటెన్స్లో మనల్ని ఏమంటున్నాడండి, మీరు థర్డ్ బ్రేకేజ్ సెంటెన్స్ని కనుక పరిశీలించినట్లయితే ఏ మరియు ఎన్ల మధ్య సంబంధం ఏంది అన్నాడు. ఏ మరియు ఎన్ల మధ్య సంబంధాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ పాయింట్లో కనుక మనం కన్సిడర్ చేస్తే తండ్రి మరియు కూతురు సంబంధం వస్తుంది, తండ్రి మరియు కుమార్తెల సంబంధం. సో ఇది మనకి ఇక్కడ ఈ బిట్కి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఎప్పుడైనా కూడా మీరు సెంటెన్స్ బ్రేకేజ్ అనేది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒక్కసారి ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం, రైట్. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఈ సెంటెన్స్ని మళ్ళీ బ్రేకేజ్ తీసుకుందాం. డైరెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు ఎక్స్ జెడ్ యొక్క భర్త, ఎక్స్ జెడ్ యొక్క భర్తనట, వై ఎక్స్ యొక్క అక్క. జెడ్ వైని ఏమని పిలవాలి. చూడండి కామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కామాని మనం తీసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జెడ్ వైని ఏమని పిలవాలి. ఇక్కడ నేను బ్రేకేజ్ ఇస్తున్నాను, ఎక్స్ జెడ్ యొక్క భర్త, సెంటెన్స్ బ్రేకేజ్ 1. వై ఎక్స్ యొక్క అక్క, సెంటెన్స్ బ్రేకేజ్ 2. జెడ్ వైని ఏమని పిలవాలి. మళ్ళీ 3 పార్టీషన్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3.
సో మళ్ళీ ఇక్కడ 3 పార్టీషన్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినప్పుడు ఇక్కడ రిలేషన్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్ జెడ్ యొక్క భర్త. సెంటెన్స్ చాలా క్లియర్గా చదవండి, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలో ఉన్నాం. ఎక్స్ కామా ఉంది, ఎక్స్ జెడ్ యొక్క భర్త. ఎక్స్ ఎవరంట? జెడ్ యొక్క భర్త. భర్త అని అన్నప్పుడు రిలేషన్ అంటే భార్యాభర్తల మధ్యలో రిలేషన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ జెడ్ యొక్క భర్త, ఇగో జెడ్, ఇగో ఇక్కడ భర్త ఎక్స్, రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్ జెడ్ యొక్క భర్త అంటే ఇగో ఈయన మేలు, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఫీమేల్ రావడం జరుగుతుంది, రైట్. తర్వాత వై ఎక్స్ యొక్క అక్క. వై ఎవరంట? ఎక్స్కి అక్క అవుతుందంట. వై ఎక్స్కి అక్క అంటే ఎక్స్ మరియు వైలో తోబుట్టువులు, సో తోబుట్టువులు అవుతారు. వై ఎక్స్ యొక్క అక్క, ఇగో అక్క అన్నప్పుడు ఇక్కడ రిలేషన్, మళ్ళీ ఇక్కడ ఫీమేల్. ఇగో ఈ సింగిల్ లైన్ వస్తేనేమో తోబుట్టువులు అన్నట్టు, డబల్ లైన్ వస్తేనేమో భార్యాభర్తలు అన్నట్టు. అది నేను ఆల్రెడీ క్లియర్గా మీకు ఫండమెంటల్స్లో ఇవ్వడం జరిగింది, రైట్. ఇప్పుడు జెడ్ వైని ఏమని పిలవాలి అన్నాడు. జెడ్, ఈ జెడ్ అంట వైని ఏమని పిలవాలి? ఈ వై ఎవరు? ఈ జెడ్ వాళ్ళ భర్తకి అక్క. జెడ్ వాళ్ళ భర్తకి అక్క అని అంటే ఇప్పుడు జెడ్ వైని ఏమని పిలవాలి? ఆడపడుచు అనాలి, వదిని అనొద్దు, ఆడపడుచు, భర్త వాళ్ళ అక్క. సో భర్త వాళ్ళ అక్క అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది అంటే ఆడపడుచు అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆడపడుచు అనేది ఆన్సర్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తున్నాను. ఎక్స్ జెడ్ యొక్క భర్త అన్నాడు. ఎక్స్ ఎవరంట? జెడ్ యొక్క భర్త. ఎక్స్ జెడ్ యొక్క భర్త అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ మేల్, జెడ్ అనే పర్సన్ ఫీమేల్. వై ఎక్స్ యొక్క అక్క. వై ఎవరంటే ఎక్స్కి అక్క అవుతుందంట. వై ఎవరు? ఎక్స్ యొక్క అక్క, రైట్. ఎక్స్కి అక్క అన్నప్పుడు జెడ్ వైని ఏమని పిలవాలి? జెడ్ వైని ఏమని పిలవాలి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆడపడుచు అవుతుంది. సో ఆడపడుచు అనేది సో ఇక్కడ ఆన్సర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ని కూడా పరిశీలించండి. బి ఏకి తండ్రి. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ బ్రేకేజ్ అనేది కూడా మళ్ళీ ఇంపార్టెంట్. సెంటెన్స్ బ్రేకేజ్ని కనుక పరిశీలించినట్లయితే బి ఏకి తండ్రి, ఇగో సెంటెన్స్ బ్రేకేజ్ 1. సి ఏ యొక్క కుమారుడు, బ్రేకేజ్ 2. సి ఏ యొక్క కుమారుడు. తర్వాత పి సికి చెల్లెలు. పి ఎవరంట? సికి చెల్లెలు. మరియు బి పీకు ఏమగును, బి పీకు ఏమగును, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రేకేజ్, సెకండ్ బ్రేకేజ్, థర్డ్ బ్రేకేజ్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అనేది ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఏకి తండ్రి, సి ఏ యొక్క కుమారుడు, పి సికి చెల్లెలు అంటున్నాడు, రైట్. సెంటెన్స్ బ్రేకేజ్ చేసుకున్న తర్వాత మీరు ఫ్యామిలీ డయాగ్రామ్ని కనుక జనరేట్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, బి ఏకి తండ్రి అన్నాడు. బి ఎవరంట? ఏకి తండ్రి. ఇగో ఈ సెంటెన్స్కి వెళ్తున్నాను. ఇగో ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బి ఏకి తండ్రి. సో ఏకి తండ్రి అని అంటే ఇగో బి అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు, ఇతను మేల్, రైట్. బి ఏకి తండ్రి. తండ్రి అన్నప్పుడు పైకి రావాలి, తల్లి అన్న కూడా పైకి వస్తుంది. పిల్లలు అన్నప్పుడు బాటంకి రావాలి. వైఫ్ భార్యాభర్తలు ఉన్నప్పుడు సైడ్కి వచ్చి 2 లైన్లు రావాలి. తోబుట్టువులు అన్నప్పుడు సైడ్కి వచ్చి 1 లైన్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. బి ఏకి తండ్రి. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. సి ఏ యొక్క కుమారుడు. సి ఎవరంట? ఏ యొక్క కుమారుడు. సి ఏ యొక్క కుమారుడు అని అంటే ఇగో ఇక్కడ సి అన్నాడు. సి ఏ యొక్క కుమారుడు అంటే సి అనే పర్సన్ మేల్. మనకు ఏ యొక్క జెండర్ అనేది మనకు తెలియదు, సో ఏ యొక్క జెండర్ అనేది ఇక్కడ తెలియదు. తర్వాత నెక్స్ట్ పి సికి చెల్లెలు. పి ఎవరంట? సికి చెల్లెలు అంట. ఇగో చెల్లెలు కాబట్టి తోబుట్టులు ఇటు తీసుకోవాలి, రైట్. సో ఇట్లా మనం రిలేషన్ చూడండి. బి ఏకి తండ్రి, సి ఏ యొక్క కుమారుడు, పి సికి చెల్లెలు అయినా బి పీకు ఏమగును, బి పీకి ఏమగును అన్నాడు. బి పీకి ఏమగును. సో ఇది మనకి కావాల్సిన రిలేషన్షిప్. బి పీకి ఏమగును. ఇప్పుడు మీరే అర్థమైపోతుంది అక్కడ డయాగ్రామ్ చూడంగానే. ఇతను ఎవరు? పేరెంట్స్ పొజిషన్. ఇతను ఎవరు? పేరెంట్స్ వాళ్ళ డాడీ. పేరెంట్స్ వాళ్ళ తండ్రి అని అంటే ఏమవుతాడు ఇక్కడ? పేరెంట్స్ వాళ్ళ తండ్రి అంటే ఫాదర్ రిలేషన్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రిలేషన్ అనేది మీకు ఏమొస్తుందండి? తాత రిలేషన్. చూడండి ఎంత సింపుల్గా వస్తున్నాయి ఆన్సర్స్. తాత అంటే మనకి ఇక్కడ తాత రిలేషన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చలో స్టార్ట్. ఎంఎన్లు ఎవరట? సింపుల్ బ్రేకేజ్ 1. ఎంఎన్లు భార్యాభర్తలు. ఎన్ యొక్క తల్లి ఎవరు? ఏ. అయినా ఏ ఎంల మధ్య సంబంధం ఏంది అంటున్నాడు.
రైట్. ఇక్కడ ఎంఎన్లు భార్యాభర్తలు, ఇది ఫస్ట్ బ్రేకేజ్. ఎన్ యొక్క తల్లి ఎవరు? ఏ. ఎంఎన్ల సంబంధం ఏంది అంటే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎంఎన్లు ఎవరు? భార్యాభర్తలు. సో భార్యాభర్తలు అన్నప్పుడు సో ఇట్లా రిలేషన్ అనేది ఇట్లా ఉంటుంది అని ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఎన్ యొక్క తల్లి ఎవరట? ఇగో ఎన్ యొక్క తల్లి ఏ. రైట్, ఆన్సర్ వచ్చేసింది. ఎన్ యొక్క తల్లి ఎవరు? ఏ. సో వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. రైట్. ఏ ఎంల మధ్య సంబంధం ఏంది అన్నాడు. ఎం కామా ఎన్లు భార్యాభర్తలు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఇక్కడ భార్యాభర్తలు అన్నాడు, ఇక్కడ హైఫన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. భార్య తర్వాత భర్త, ఇగో ఇట్లా రిలేషన్ అనేది కూడా వస్తుంది. హైఫన్ అనే సెంటెన్స్ ఇక్కడ మనకు బ్లడ్ రిలేషన్స్లో ఎప్పుడైతే హైఫన్ అని వాడతాడో, హైఫన్ అని వాడినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ క్లూ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, ఒక చిన్న సెంటెన్స్ చూడండి ఇక్కడ. ఎం కామా ఎన్లు భార్యాభర్తలు అన్నాడు. ఇట్లా భార్యాభర్తలు అని కామన్గా మనకి మధ్యలో హైఫన్ లేకుండా సెంటెన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, వీళ్ళిద్దరిట్లో మేల్ ఎవరో ఫీమేల్ ఎవరో మనం చెప్పలేము, ఎవరెటైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మధ్యలో హైఫన్ ఇచ్చాడు, ఎంఎన్లో అన్నాడు అంటే ఆటోమేటిక్గా ఎం అనే పర్సన్ ఇక్కడ భార్య అవుతారు. రైట్, నెక్స్ట్ ఎన్ అనే పర్సన్ భర్త అవుతారు. సో కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా వీళ్ళు ఫీమేల్, ఇక్కడ మేల్ అనేది మనకు క్లియర్గా సెంటెన్స్ అనేది కూడా ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఏ మరియు ఎంల మధ్య సంబంధం ఏమిటి అంటున్నాడు. ఏకి ఎంకి మధ్యలో ఉన్న సంబంధం ఏంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అత్త కోడళ్ళ సంబంధం ఉన్నది ఇక్కడ. అత్త మరియు కోడలు. ఈయన ఎవరు? భర్త. భర్త యొక్క తల్లి ఆయన భార్యకి ఏమవుతుంది? కోడలు అవుతుంది. మరి ఈమె ఏమవుతుంది? అత్త అవుతుంది. అంటే మరి ఇప్పుడు ఏ ఎంల మధ్య సంబంధం ఏంది అంటే, అత్త కోడళ్ళ మధ్య సంబంధం. అత్త మరియు కోడలు. సో అత్త కోడలు మధ్య సంబంధం. రైట్, ఆన్సర్స్ వస్తున్నాయా? వెరీ సింపుల్ అండి. బ్లడ్ రిలేషన్స్లో సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ ఫండమెంటల్స్ని మీరు లెఫ్ట్ రైట్ చదివిన తర్వాత అక్కడ నుంచి సెంటెన్స్ బ్రేకేజ్ ఫాలో అవుతూ మీరు బిట్స్ సాల్వ్ చేయడం. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ని కనుక పరిశీలించినట్లయితే మీకు ఆల్రెడీ ఆన్సర్ అర్థమై ఉంటుంది. రైట్, సింపుల్ లాజిక్. ఏ బి యొక్క తండ్రి, ఏ బి యొక్క తండ్రి, సి ఏ యొక్క తండ్రి, డిబిలు భార్యాభర్తలు. రైట్, సిడీల మధ్య సంబంధం ఏంటి అంటున్నాడు. మళ్ళీ సేమ్, సిడీల మధ్య సంబంధం ఏంటి? వెరీ సింపుల్ లాజిక్. ఇది ఫస్ట్ బ్రేకేజ్, సెకండ్ బ్రేకేజ్, థర్డ్ బ్రేకేజ్ కనుక మనం సెంటెన్స్ ఫామ్ చేసినట్లయితే, ఏ బి యొక్క తండ్రి. లాజిక్ అబ్జర్వ్ చేయండి. కామా ఉంది అంటే కొద్దిగా సెంటెన్స్ మీరు స్లోగా చదవండి. ఏ బి యొక్క తండ్రి, ఏ బి యొక్క తండ్రి అట. సో ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు, ఏ తండ్రి అన్నాడు కాబట్టి మేల్ అవుతాడు. ఏ బి యొక్క తండ్రి. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం. సి ఏ యొక్క తండ్రి. సి ఎవరంట? ఏ యొక్క తండ్రి అట. కొద్దిగా రిలేషన్ ఇక్కడ లెంతీగా వచ్చేటట్టు ఉంది. సో కాబట్టి మనం బి ఇక్కడ తీసుకున్నాం, ఏ బి యొక్క తండ్రి. సో ఇక్కడ ఏ తీసుకున్నాం, మేల్. తర్వాత సి ఏ యొక్క తండ్రి అట. ఇగో ఇక్కడ సి తీసుకున్నాం. డిబిలు భార్యాభర్తలట. సో డిబిలు భార్యాభర్తలు. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ మీకు. రైట్, సిడీల మధ్య సంబంధం ఏంటి అంటున్నాడు. చూడండి, డైరెక్ట్ లాజిక్ ఇక్కడికి అడిగిండు. సిడీల మధ్య సంబంధం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా రైట్. ఓకే, భార్యాభర్తలు, డిబిలు భార్యాభర్తలు అన్నాడు. రైట్, అంటే ఇక్కడ ఏమవుతుంది? మామ అల్లుండ్ల సంబంధం అవుతుంది. మామ అల్లుండ్ల సంబంధం అనేది ఇక్కడ రిలేషన్ ఫామ్ అవుతుంది. రైట్, మామ అల్లుండ్ల. చూడండి ఇక్కడ మామ అల్లుండ్ల రిలేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? రైట్, సిడీలు అంటే సికి ఇక్కడికి ఉంటుంది. ఏ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు మామ అల్లుండ్లు అవుతుంది. ఇక్కడ సికి సంబంధించిన రిలేషన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, సో ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటి అంటే, తాత మనవళ్ళ సంబంధం అనేది కూడా మామ అల్లుడేమో ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఏంటి మనకి? తాత మనవళ్ళ సంబంధం, మనమలు. రైట్, ఈ రిలేషన్ అనేది సో ఇక్కడ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఎగ్జాంపుల్కి వెళ్దాం. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళినప్పుడు, చెల్లెలి భర్తకు తల్లిని ఏమని పిలవాలి? చెల్లెలి భర్త అంట. చెల్లెలి భర్తకు తల్లి. చెల్లెలి భర్తకు తల్లిని ఏమని పిలవాలి అంటున్నాడు ఇక్కడ. మనం లాజిక్ అబ్జర్వ్ చేసినప్పుడు, చెల్లెలి భర్త, చెల్లెలి భర్త అని నేను చదువుతున్నాను అంటే చెల్లెలు ఎవరు? నా తోబుట్టు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎవరైతే క్వశ్చన్ చదువుతున్నారో ఆ పర్సన్ ఇక్కడ ఉంటారు. ఇగో ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళ చెల్లెలు అని అంటే తోబుట్టు. వీళ్ళ చెల్లెలి భర్త, ఇగో భర్త ఉన్నాడు, వీళ్ళ చెల్లెలకి భర్త. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇగో ఇక్కడ ఉన్నారు. ఏమంటున్నారు? చెల్లెలి భర్తకు తల్లి అట. ఇగో వాళ్ళ చెల్లె, ఇగో వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త, చెల్లెలి భర్తకు తల్లి. రైట్, ఈమె తల్లి.
చెల్లెలి భర్తకు తల్లిని ఏమంటారు? చెల్లెలి భర్త వాళ్ళ తల్లి చెల్లెకి ఏమవుతుంది? అత్త అవుతుంది. ఈమె కూడా ఈమెకి ఏమవుతుంది? అత్త అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? అత్త. అత్త అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్, తల్లి యొక్క తమ్ముని మేనకోడలు ఏమవుతుంది? తల్లి యొక్క తమ్ముని మేనకోడలు. తల్లి యొక్క తమ్ముని మేనకోడలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరైతే చదువుతున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చూసుకోండి. తల్లి యొక్క తమ్ముడు, తల్లి యొక్క తమ్ముడు అట గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ క్వశ్చన్ చదివే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ యొక్క తల్లి, తల్లి యొక్క తమ్ముడు, తల్లి యొక్క తమ్ముని మేనకోడలు. తల్లి యొక్క తమ్ముని మేనకోడలు అని అంటే ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ క్వశ్చన్ చదివే పర్సన్ కనుక ఫీమేల్ అయిందనుకోండి, తనే అవుతుంది ఆన్సర్, తనే అవుతుంది. తల్లి యొక్క తమ్ముని మేనకోడలు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చదివే పర్సన్ ఫీమేల్, ఇక్కడ క్వశ్చన్ చదివే పర్సన్ ఫీమేల్ అంటే తల్లి యొక్క తమ్ముడు అంటే ఈ పర్సన్కి తల్లి, తల్లి యొక్క తమ్ముడు అంటే తల్లికి తోబుట్టువు, అంటే ఈ క్వశ్చన్ చదివే పర్సన్కి మేనమామ, ఆ మేనమామకి ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. ఓకే, రైట్. సో ఇట్లా. తర్వాత ఒకవేళ ఇక్కడ పర్సన్ మేల్ ఉన్నాడు అనుకోండి. సో మేల్ ఉన్నా కూడా మనకు వచ్చే రిలేషన్ ఏమవుతుంది? ఇక్కడ తల్లి యొక్క తమ్ముని మేనకోడలు ఏమవుతుంది? ఇక్కడ రిలేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్సన్ మేల్ ఉన్నాడు అంటే ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పర్సన్ క్వశ్చన్ చదివే పర్సన్ కనుక మేల్ ఉన్నట్లయితే ఇప్పుడు తల్లి యొక్క తమ్ముని మేనకోడలు ఏమవుతుంది అంటే ఇక్కడ తోబుట్టు అవుతుంది, లేదు అంటే అక్క అవుతుంది, లేదు అంటే చెల్లె అవుతుంది. ఒకవేళ ఈ పర్సన్ ఉన్నట్లయితే తనే అవుతుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తల్లి యొక్క తమ్ముని మేనకోడలు అంటే ఒక ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే పాసిబిలిటీ ఆన్సర్ ఒకటి తనే అవ్వచ్చు, లేదా ఇంకొకటి అక్క అవ్వచ్చు, లేదా చెల్లె అవ్వచ్చు. చెల్లె, వీళ్ళు అక్క అయినా చెల్లె అయినా వీళ్ళని ఏమంటాం? తోబుట్టువులు అంటాం. ఓకేనా? సో తోబుట్టువులు. సో ఇట్లా మనకి సెంటెన్స్ ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ని కనుక పరిశీలించినట్లయితే మేనత్త యొక్క ఏకైక సోదరుడి ఒకే ఒక్క సంతానం ఎవరు? మేనత్త యొక్క ఏకైక సోదరుడు, మేనత్త ఉంది, మేనత్త యొక్క ఏకైక సోదరుడు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ చదివేటోళ్ళు ఉన్నారు. క్వశ్చన్ చదివేటోళ్ళకు మేనత్త కావాలి. క్వశ్చన్ చదివేటోళ్ళకు మేనత్త కావాలంటే వీళ్ళ పేరెంట్స్ జనరేషన్కి తను సిబ్లింగ్ అయి ఉండాలి. పేరెంట్స్ జనరేషన్కి సిబ్లింగ్ అయి ఉండాలి. మేనత్త యొక్క ఏకైక సోదరుడి ఒకే ఒక్క సంతానం ఎవరు? లాజిక్ అబ్జర్వ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఇప్పుడు నేను చదువుతున్నాను, నాకు మేనత్త అవ్వాలి అంటే నా పేరెంట్స్కి అక్కో లేదో చెల్లె అవ్వాలి. నా పేరెంట్స్కి అక్క లేదా చెల్లె అయితేనే నాకు మేనత్త అవుతుంది. అంటే మా నాన్నకి అక్క లేదా చెల్లె అవ్వాలి. మా నాన్నకి అక్క లేదా చెల్లె అవ్వాలంటే ఇగో నాకు నాన్న, నా నాన్న వాళ్ళ అక్క లేదా చెల్లె, నా నాన్న వాళ్ళ అక్క లేదా చెల్లె ఆమె నా మేనత్త. నా మేనత్త ఒక ఏకైక సోదరుడు అంటే నా నాన్న. నా నాన్న యొక్క ఒకే ఒక్క సంతానం అంటే ఎవరు? నేను. అంటే నేను అంటే ఎవరు? తనే అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మేనత్త యొక్క ఏకైక సోదరుడి ఒకే ఒక్క సంతానము. మేనత్త అవ్వాలి అని అంటే మేనమామ అని అంటేనేమో తల్లికి అన్న లేదా తమ్ముడు మేనమామ. మేనత్త అని అంటే తండ్రికి అక్క లేదా చెల్లె. ఇక్కడ నాకు మేనత్త రావాలంటే నా తండ్రికి అక్క లేదా చెల్లె ఉండాలి. ఇగో నేను, నా తండ్రికి అక్క లేదా చెల్లె. ఈ అక్క లేదా చెల్లె వాళ్ళ ఏకైక సోదరుడు అంటే నా తండ్రి యొక్క ఏకైక సంతానం అంటే ఇగో నేనే అంటే ఆన్సర్ ఏంటిది? తనే. అదే వ్యక్తి తనే అనేది సో ఇక్కడ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే అవి మోడల్ 1లో ఉన్నాయి. మోడల్ 1కి సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటిని మనం ఏమంటామంటే డైరెక్ట్ రిలేషన్స్. అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి నేరుగా సంబంధాన్ని కలిగి ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అది మోడల్ 1 కింద వస్తాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసే వ్యక్తులు ఈ మోడల్ 1ని ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే ఎస్ఐ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు వచ్చేసి ఏంటంటే ప్రిలిమ్స్లో ఇట్లాంటి క్వశ్చన్ 1 లేదా 2 మార్కులు వాటికి సంబంధించి అడిగేది ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ మోడల్కి వచ్చాం. సెకండ్ మోడల్లో వచ్చేసి ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే చూడండి, మూడో వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిచయం చేయడం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే గోడ మీద ఒక ఫోటో ఉన్నది, ఆ ఫోటోలోని వ్యక్తిని పరిచయం చేస్తాడు అంటాడు. లేదు అంటే ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఇలా అన్నాడు అంటాడు. సో అట్లాంటి క్వశ్చన్స్. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అంటున్నాడు, ఇది మనకు అనవసరం, ఎవరితోనని అనుకోని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఫీమేల్ మేల్ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఏమంటున్నాడంటే నీ కుమారుడి మేనమామకు ఏకైక బావను.
నీ కుమారుడి మేనమామకు ఏకైక భావను అంటే అసలు దీనికి డయాగ్రామ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అంటున్నాడు అంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరు భార్యాభర్తలే కదట. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అంటున్నాడు, నీ కుమారుడి మేనమామ. పురుషుడు ఏమంటున్నాడు, ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నీ కుమారుడి మేనమామ అంటే ఆ పురుషునికి అతను బామ్మారిది అవుతాడు. రైట్. నీ కుమారుడి మేనమామకు ఏకైక భావను అంటే ఎవరు, ఆయనే అన్నట్టు అక్కడ. సింపుల్ లాజిక్ చూడండి. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అంటున్నాడు, ఇది జస్ట్ సెకండ్లలో ఆన్సర్ చేయొచ్చు. దీనికి డయాగ్రామ్ అవసరం లేదు. కాకపోతే ఇప్పుడే కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఒకసారి వాళ్ళు మళ్ళీ క్లియర్గా చూడండి. మనం ఎంత సెంటెన్సెస్ డైలీ మనం ఫ్యామిలీలో యూస్ చేసినా కూడా ఇట్లాంటి బీట్ కార్డ్కి వచ్చేసరికి ప్రాబ్లం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మీకు ఆల్రెడీ ఒక లాజిక్ చెప్పాను, సెంటెన్స్ బ్రేకేజ్ లాజిక్ అనేది ఉంది ఇక్కడ. రైట్. ఎవరెవరితో చెప్తున్నారట, ఇగో లాజిక్ చూసుకోండి. ఇగో ఇక్కడ ఒక మనకు స్త్రీ ఉన్నది. స్త్రీ అంటే మనం ఇట్లా డయాగ్రామ్ పెట్టుకొని ఒక మైనస్ సింబల్ పెట్టుకోండి. పురుషుడు ఉన్నాడు, ఇక ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకోండి. వీళ్ళిద్దరు ఏమంటున్నాడంటే, ఈ పురుషుడు ఈ స్త్రీకి చెప్తాడు, నీ కుమారుడు. ఇగో నీ కుమారుడు అంటే ఇగో ఈమె కుమారుడిని పెట్టుండిడ. నీ కుమారుడు, నీ కుమారుడి, నీ కుమారుడి మేనమామ అంటే నీ కుమారునికి మేనమామ కావాలి అని అంటే నీకు అన్నో లేదో తమ్ముడు అవ్వాలి. ఆ స్త్రీకి అన్నో లేదో తమ్ముడు అవ్వాలి. ఆ స్త్రీకి అన్నో లేదో తమ్మునికి ఈయన ఏమవుతాడట, ఈ పురుషుడు ఏకైక బావ. ఏకైక బావ అంటే ఏం లేదు, ఈ స్త్రీ యొక్క భర్త. అంతే, డయాగ్రామ్ వచ్చేసిందా, ఈ స్త్రీ యొక్క భర్త. అప్పుడు ఆ స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఏంటి అన్నాడు. ఆ స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఏంటి అన్నప్పుడు ఇక్కడ లాజిక్ వచ్చేసి భార్య మరియు భర్తల సంబంధం అనేది లాజిక్ ఉంటుంది. ఓకే, రైట్, క్లియర్. సో ఇట్లా మనకి క్వశ్చన్ ఫార్మేషన్ అనేది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఎక్స్ యొక్క సోదరి వై. రైట్. ఎక్స్ యొక్క సోదరి వై, సోదరుడు జెడ్. ఇక్కడ మళ్ళీ సెంటెన్స్ కొద్దిగా లెంతీగా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెంటెన్స్ మనం లెంతీగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్స్ యొక్క సోదరి వై, సోదరుడు జెడ్. ఇగో ఇక్కడికి బ్రేక్ తీసుకోవాలి. వి వై యొక్క కుమార్తె మరియు ఎక్స్కి మేనకోడలు. ఇగో ఇక్కడికి సెంటెన్స్ కొద్దిగా పెంచింది చూడండి. దీంట్లో థర్డ్ పర్సన్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి సంబంధించిన రిలేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్స్ యొక్క సోదరి వై అట, కామా సోదరుడు జెడ్. ఎక్స్ యొక్క సోదరి వై, సోదరుడు జెడ్. వి వై యొక్క కుమార్తె మరియు ఎక్స్కి మేనకోడలు అయినా జెడ్ యొక్క తండ్రికి ఎందరు కుమార్తెలు కలరు అన్నాడు. సో ఒకసారి ఇక్కడ లాజిక్ చూద్దాం. ఎక్స్ యొక్క సోదరి, ఫస్ట్ మనం ఎక్స్ని తీసుకుందాం. ఎక్స్ యొక్క సోదరి వై, వై అని అంటే మైనస్, మరియు సోదరుడు జెడ్. రైట్. వి వై యొక్క కుమార్తె. వి ఎవరంట, వై యొక్క కుమార్తెనట. వి వై యొక్క కుమార్తె మరియు ఎక్స్కి మేనకోడలు. అంటే ఎక్స్ ఎవరిగా మేలే కదా, ఎక్స్కి మేనకోడలు అవుతుంది కదా. అయినా జెడ్ యొక్క తండ్రి. ఓకే, జెడ్ యొక్క తండ్రికి ఎందరు కుమార్తెలు. ఇగో జెడ్ యొక్క తండ్రి. రైట్. ఓకే, జెడ్ యొక్క తండ్రికి ఎందరు కుమార్తెలు. ఇక మీకు డయాగ్రామ్ అర్థమైపోయింది. ఇక్కడ జెడ్ యొక్క తండ్రి అంటే ఇగో ఇక్కడ ఉన్నాడు, జెడ్ యొక్క తండ్రి. జెడ్ యొక్క తండ్రి కుమార్తెలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఒక్కరు మాత్రమే. రైట్, ఒక్కరు మాత్రమే, అంతే కదా. రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్స్ యొక్క సోదరి వై. ఇగో ఎక్స్ యొక్క సోదరి అన్నాడు కాబట్టి వై పెట్టి మైనస్ పెట్టండి. ఎక్స్ యొక్క సోదరి వై, కామా సోదరుడు జెడ్. ఎక్స్కి సోదరుడు ఎవరు, జెడ్. తర్వాత వి వై యొక్క కుమార్తె. వి ఎవరంట, వైకి కుమార్తె కాబట్టి వికి మైనస్ పెట్టండి. మరియు ఎక్స్కి మేనకోడలు, ఇగో ప్లస్ పెట్టండి. రైట్. ఇక్కడ మైనస్ పెట్టినాం అనుకో ఏమవుతుంది, అప్పుడు కూతురు అవుతుంది. కానీ మేనకోడలు అవ్వాలి అంటే ఈ పర్సన్ మేల్ అయి ఉండాలి. కాబట్టి ఎక్స్ మేల్ పర్సన్ అయినా జెడ్ యొక్క తండ్రికి ఎందరు కుమార్తెలు. ఇగో జెడ్ ఉన్నాడు, జెడ్ యొక్క తండ్రి అంటే ఇగో పైకి ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. ఇగో జెడ్కి ఎంతమంది కుమార్తెలు అంటే ఒక్కతే ఉన్నది కుమార్తె. ఈమె జెడ్ కుమార్తె, జెడ్ కుమారుడు, జెడ్ కుమారుడు. జెడ్ వాళ్ళ తండ్రికి కుమారుడు, జెడ్ వాళ్ళ తండ్రికి ఈమె ఏమవుతుంది, మనవరాలు అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇగో వచ్చింది, ఫోటో వచ్చింది. ఒక ఫోటోలోని స్త్రీని చూపిస్తూ భారతి ఇలా అంది. భారతి అన్నాడు అంటే ఇద్దరు స్త్రీలే ఉన్నారు. ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక ఫోటోలోని స్త్రీని చూపిస్తూ భారతి ఇలా అన్నది. భారతి అంటే ఫీమేల్, శ్రీ అంటే ఫీమేల్, అంటే ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటాం ఇప్పుడు అక్కడ. ఈమె ఎవరు, ఈమె ఆ ఫోటోలో ఉన్న స్త్రీ. ఓకే, ఇగో ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఈ ఫోటోలో ఒక స్త్రీ ఉంది. రైట్. ఈ ఫోటోలో ఈమె రైట్. ఈమె మా తాతయ్యకు ఏ తాతయ్యకు, భారతి తాతయ్యకు. రైట్. భారతికి తాతయ్య కావాలి. ఇగో భారతి, ఇక్కడ భారతి వచ్చింది. ఎందుకు భారతి అనాలి,
ఒక ఫోటోలోని శ్రీని చూపిస్తూ భారతి అంటుంది కాబట్టి ఈమె అంటే ఈమె ఫోటోలోని వ్యక్తి మా తాతయ్యకు, మా తాతయ్య అంటే ఈ మా అన్న దగ్గర భారతిని పట్టుకురావాలి. ఓకే, మా తాతయ్యకు ఈ భారతికి తాతయ్య రావాలంటే మధ్యలో పేరెంట్స్ ఉండాలి. ఈ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్ అయి ఉండాలి. ఈయనే భారతి వాళ్ళ తాతయ్య. ఓకే, ఈమె భారతి వాళ్ళ తాతయ్యకు ఏకైక కుమార్తె. కుమార్తె అంటే ఈమె ఆ స్త్రీ భారతికి ఏమవుతుంది? ఆ స్త్రీ భారతికి ఏమవుతుంది అని అంటే తల్లి అవుతుంది. ఓకే రైట్. ఒక ఫోటోలోని స్త్రీను చూపిస్తూ భారతి ఇలా అంది, ఈమె మా తాతయ్య అంటే మా తాతయ్య అంటే భారతి వాళ్ళ తాతయ్య. ఇగో భారతికి తాత కావాలి అంటే మధ్యలో పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ వాళ్ళ పేరెంట్ తండ్రి అంటే నేను తాత. ఈ తాతకు ఏకైక కుమార్తె అంటే ఎవరిగా? ఇక వీళ్ళ అమ్మనే. ఈ ఫోటోలో ఉన్నది వీళ్ళ మదర్ అంటే ఎవరు ఆన్సర్ ఇక్కడ? తల్లి అన్నట్టు ఆన్సర్. ఓకే రైట్. ఇక చూడండి, ఇప్పుడు ఇది వేరే క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఏంటి అంటే మనకి కోడెడ్ బేస్డ్ అనేది ఉంటుంది, అది ఫ్యామిలీ బేస్డ్ ఉంది. ఇప్పుడు మనకు 2 మోడల్స్ అయిపోయినాయి, ఇంకొక మోడల్లో ఉన్నాం. ఇప్పుడు ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో ABCDE మరియు F అను 6 సభ్యులు కలరు. మొత్తం 6 మంది ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు 6 మందిలో D యొక్క కూతురు ఏనట. లాజిక్ 1 by 1 బ్రేక్ చేసుకుందాం మనం. D యొక్క కూతురు ఏ మరియు చెల్లెలు E అంటే ఇదంతా ఒకటే సెంటెన్స్. ఇక్కడ వరకు తీసుకోవాలండి సెంటెన్స్ని. ఓకే, ఈ సెంటెన్స్ అంతా ఒకటే తీసుకోవాలి మనం క్లియర్గా. ఇగో ఇక్కడ వరకు ఒకటే సెంటెన్స్ వస్తుంది. మరియు అన్నాడు ఇక్కడ. D యొక్క కూతురు ఏ మరియు చెల్లెలు E అంటే D యొక్క కూతురు ఎవరట? ఏ. Dకి చెల్లెలు ఎవరు మరి? E. మరి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ. మరియు చెల్లెలు E అంటే ఈలకు సంబంధం పెట్టవద్దు. రైట్, కొద్దిగా సెంటెన్స్ చదివేటప్పుడు చాలా క్లియర్గా మైండ్లో టెన్షన్ లేకుండా సెంటెన్స్ బ్రేకేజ్ చేసుకుంటూ చదివినట్లయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లో కూడా బైక్ 5 మార్కులు కొట్టవచ్చు. తర్వాత F Cకు తల్లి అగును. ఇగో ఇదొక బ్రేకేజ్. F Cకు తల్లి అగును. E మరియు C పెళ్ళైన జంట. పెళ్ళైన జంట అంటే వీళ్ళు భార్యాభర్తలు అండి. పెళ్ళైన జంట అన్న వీళ్ళని భార్యాభర్తల కిందనే తీసుకోవాలి. E మరియు C పెళ్ళైన జంట. B A యొక్క కూతురు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం మన కుటుంబంలో ఉన్న సభ్యులు వచ్చేసి ABCD రైట్, E మరియు Fలు ఉన్నారు. ఇది వీళ్ళు కుటుంబంలో ఉన్న సభ్యులు. ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. D యొక్క కూతురు A. ఇగో D యొక్క కూతురు ఏ. మనకు D జెండర్ తెలియదు కానీ ఏ జెండర్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. D యొక్క కూతురు ఎవరు? ఏ. మరియు చెల్లెలు ఎవరంట? చెల్లెలు E. చెల్లెలు అంటే సిబ్లింగ్, చెల్లెలు నెగటివ్ మైనస్. రైట్, తర్వాత F Cకు తల్లి అగును. F అంట. F ఎవరికి తల్లి అవుతారంట? Cకి తల్లి అగును. ఓకే, E మరియు C పెళ్ళైన జంటనట. ఇగో ఇక్కడికి రండి. మనం డైరెక్ట్ ఈ మధ్యలో సెంటెన్స్ని పట్టుకుంటే ఇప్పుడు ఆగమవుతాం. ఎందుకు తెలుసా? ఈ FCలు మనకి ఇంకా రాలే డయాగ్రామ్లో. FCలు ఇంకా మనకు డయాగ్రామ్లో రాలే కాబట్టి డయాగ్రామ్లో ఉన్న వాళ్ళ సెంటెన్స్ బ్రేకేజ్ వెతకాలి. డయాగ్రామ్లో ఉన్న వాళ్ళ సెంటెన్స్ బ్రేకేజ్ అంటే మనకు డయాగ్రామ్లో ADEలు ఉన్నారు. ADEలలో మనకు సెంటెన్స్ బ్రేకేజ్లో ఇక E దొరికింది. E మరియు C ఎవరంట? పెళ్ళైన జంట. ఇక్కడ ఆల్రెడీ E ఉన్నది. Eకి Cని మీరు అంటగట్టిరు అనుకోండి, ఇది పెళ్ళైన జంట అవుతుంది. ఈమె ఫీమేల్ అంటే ఈమె మేల్ అవుతుంది. రైట్, తర్వాత F Cకి ఏమవుతుందంట? ఇగో తల్లి అవుతుందట F. రైట్, ఇప్పుడు చూడండి మనకు ఏ వచ్చింది, D అయిపోయింది, C అయిపోయింది, E అయిపోయింది, F అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు? B ఒకటి ఉన్నది. ఇక B ఎవరంట? B A యొక్క కూతురు. B ఎవరంట? ఇగో ఏకి కూతురు అట. చలో ఏకి కూతురు. సో ఇప్పుడు మనకి B కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి యాక్చువల్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆన్సర్స్ పట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఆన్సర్స్కి. ఒక్కొక్క ఆన్సర్కి వెళ్దాం. Fకు E ఏమగును? F కంటే E ఏమవుతుంది? Fకి E ఏమవుతాడు? ఇక్కడ కోడలు అనేది ఆన్సర్ అవుతుంది. Fకి C ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు వాళ్ళ భార్య ఏమవుతుంది? కోడలు అవుతుంది. కాబట్టి ఆన్సర్ కోడలు. Cకు D ఏమగును? ఇగో C ఇక్కడ ఉన్నది. Cకి D ఏమవుతారు? Cకి D ఏమగును? D ఏమగును అన్నప్పుడు ఇక్కడ మనకు Dకి సంబంధించిన జెండర్ తెలియదు కాబట్టి అప్పుడు ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ పర్సన్ మేల్ అయింది అనుకోండి, మేల్ అని అవ్వచ్చు, ఫీమేల్ అని అవ్వచ్చు. ఒకవేళ ఈ పర్సన్ కనుక మేల్ అయితే భార్య వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ ఏమవుతాడు? బామ్మరిది అవుతాడు, అంటే బావమరిది. ఒకవేళ సపోజ్ ఈ వ్యక్తి ఫీమేల్ అనుకోండి, ఈమె ఏమవుతుంది?
ఒకవేళ అక్క అయిందనుకోండి, భార్యకి అక్క అయిందనుకో వదిన అవుతుంది, భార్యకి చెల్లి అయిందనుకో మరదలు అవుతుంది. మళ్ళీ ఇంకొకటి వదిన లేదా బామ్మర్ది లేదా వదిన లేదా మరదలు. రైట్. సికు డి ఏమగును, తర్వాత బీకు సి ఏమగును అట. బి పట్టుకురండి, బి ఇక్కడ ఉన్నాడు, బీకి సి ఏమవుతాడు? ఇక ఎట్లా చూసినా కూడా బీకి సి ఏమవుతాడు ఇక్కడ. ఇగో ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ అయ్యిండు, పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు అయ్యిండు, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ భర్త అంటే తాత అవుతాడు, తాత. సో తాత. ఆ కుటుంబంలో ఎంతమంది ఆడవారు ఉన్నారు, ఎంతమంది ఆడవారు ఉన్నారు అంటే ఇక్కడ 1 2, కానీ ఈ జెండర్ తెలియదు మనకు, ఈ జెండర్ తెలియదు. ఇక్కడ జెండర్ క్లియర్గా ఉంది 1 2 3, కానీ వీళ్ళిద్దరు జెండర్స్ ఉన్నాయి తెలియదు కాబట్టి మనం క్లియర్గా చెప్పలేము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే చెప్పలేము అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ మన కరెక్ట్ జెండర్ అనేది తెలియదు. సో కాబట్టి ఇది మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది అవుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్స్లో ఒకటి లాస్ట్ మోడల్ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్స్లో కోడెడ్ మోడల్ అని ఉంది, కోడెడ్ మోడల్ అని ఉన్నది. రైట్. దీనికి కోడెడ్కి సంబంధించిన మోడల్ అనేది దీంట్లో వస్తుందండి. రైట్. దీన్నే మ్యాథమెటికల్ బ్లడ్ రిలేషన్ కింద కూడా మనం బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క కూతురట. ఏ ప్లస్ బి అంటే ఏంటిది? ఏ బి యొక్క కూతురు, ఏ బి యొక్క కూతురు. నేను సెంటెన్స్ బ్రేకేజ్ అనేది చెప్పాను, ఇది కొద్దిగా చాలా కన్ఫ్యూజన్. ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ గ్రాడ్యుయేషన్తో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారో, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ అది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, కంపల్సరీగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ కోడెడ్కి సంబంధించిన బిట్ పక్కాగా ఉంటుంది. అసలు ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఎస్ఐ పేపర్ కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పేపర్ కానీ అసలు ఉండదు, ఇది పక్కాగా అక్కడ ఉంటుంది, అంతే కాదు. రైట్. ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క కూతురు. ఏ ఎవరట? బికి కూతురు. రైట్. ఏ బి యొక్క కొడుకు, ఏ బి యొక్క భార్య. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇగో ఇక్కడ ఉన్న మన సెంటెన్స్ ఫాలో అవ్వాలి. పి ఇంటూ క్యూ మైనస్ ఎస్ అన్నాడు. పి ఇంటూ క్యూ మైనస్ ఎస్ అని అంటే ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. పి ఇంటూ క్యూ మైనస్ ఎస్. పి ఇంటూ క్యూ అంటే ఏ ఇంటూ బి తీసుకోవాలి. ఏ ఇంటూ బి అని అంటే ఇక్కడ వచ్చేసేంటి ఏ బి యొక్క కొడుకు. ఏ ఎవరట? బికి కొడుకు. అంటే పి ఎవరు? క్యూకి కొడుకు. ఇగో పి, పి ఎవరు? క్యూకి కొడుకు. రైట్. ఏ బి యొక్క కొడుకు అంటే పి ఎవరు? క్యూ యొక్క కొడుకు. రైట్. ఇక్కడ మనకు పి ఉన్నాడు, పి ఎవడండి వీడు? క్యూ యొక్క కొడుకు అయిపోయాడు. తర్వాత క్యూ మైనస్ ఎస్. క్యూ మైనస్ ఎస్ అంటే సెంటెన్స్ ఏ మైనస్ బి తీసుకోవాలి. ఏ మైనస్ బి అంటే ఏంటిది? ఏ బి యొక్క భార్య. ఏ ఎవరట? బి యొక్క భార్య. అంటే క్యూ ఎవరు? ఎస్ యొక్క భార్య. క్యూ ఎవరు? ఎస్ యొక్క భార్య. చలో రిలేషన్ వచ్చేసింది కదా. రైట్. ఇప్పుడు ఈ 17th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇది. రైట్. ఇప్పుడు చూద్దాం. పి మరియు ఎస్. పికి ఎస్ ఏమగును? పికి అట ఎస్ ఏమవుతాడు ఇక్కడ? తండ్రి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతాడు? తండ్రి. సో ఇప్పుడు మనకి 17th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? తండ్రి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇంకొక క్వశ్చన్ ఇక్కడే ఉంది, ఒకసారి మనం దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా చూద్దాం ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్కి వెళ్ళిపోదాం. ఏంటి మనకి ఇప్పుడు 18th క్వశ్చన్కి వెళ్దాం. 18th క్వశ్చన్లో చూడండి, టీ మైనస్ ఎస్ ఇంటూ బి అన్నాడు. టీ మైనస్ ఎస్ ఇంటూ బి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం టీ మైనస్ ఎస్కి వెళ్దాం. టీ మైనస్ ఎస్ అంటే మనం తీసుకోవాల్సింది ఏ మైనస్ బి తీసుకోవాలి. ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క భార్య. ఏ ఎవరట? బి యొక్క భార్య. అంటే టీ ఎవరు? ఎస్ యొక్క భార్య. టీ ఎవరు? ఎస్కి భార్య. టీ ఎవరు? ఎస్కి భార్య. అంటే ఎస్ మెయిల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనల్ని ఏమన్నాడు? ఎస్ ఇంటూ బి అన్నాడు. సో ఎస్ ఇంటూ బి అని అంటే మనం ఏ ఇంటూ బి తీసుకోవాలి. ఏ ఇంటూ బి అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఏ ఇంటూ బి అంటే వచ్చేసేంటిది ఏ బి యొక్క కొడుకు. ఏ ఎవరట? బి యొక్క కొడుకు. ఏ ఎవరు? బి యొక్క కొడుకు. మరి ఎస్ ఎవరు? బి యొక్క కొడుకు. రిలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? బీటీకి ఏమగును. బీటీకి ఏమగును. రైట్. ఇక్కడ మనకి ఏ ఇంటూ బి అన్నాడు, అంటే ఎస్ ఇంటూ బి ఏ బి యొక్క కొడుకు. మనల్ని ఇక్కడ ఏమన్నాడు? బి టీకి ఏమగును. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది అంటే అత్త లేదా మామ అనేది ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. అత్త అవ్వచ్చు లేదా మామ అవ్వచ్చు, ఎందుకంటే ఈ పర్సన్ యొక్క జెండర్ మనకు తెలియదు. మేల్ అవ్వచ్చు లేదా ఫీమేల్ అవ్వచ్చు. మేల్ అయితేనేమో మామ అవుతారు, ఫీమేల్ అయితే అత్త అవుతారు. ఇక తర్వాత ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో దీంట్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ డి. ఇది సెంటెన్స్.
ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ డి, ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ డి, ఏ మైనస్ బి. ఇక్కడ ఏ మైనస్ బి గురించి ఆలోచిద్దాం. ఏ మైనస్ బి అని అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏ బి యొక్క భార్య, ఏ మైనస్ బి అంటే ఏ ఎవరట బి యొక్క భార్య, అంటే బి అనే పర్సన్ మేల్, ఏ అనే పర్సన్ ఫీమేల్. తర్వాత నెక్స్ట్ బి ఇంటూ సి, బి ఇంటూ సి అంటే ఏ ఇంటూ బి, ఏ బి యొక్క కొడుకు, ఏ ఎవరట బి యొక్క కొడుకు. ఓకే రైట్స్, ఏ బి యొక్క కొడుకు రైట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మనల్ని ఏమంటున్నాడు సి మైనస్ డి అన్నాడు. సి మైనస్ డి అన్నప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క భార్య. ఓకే ఇక్కడ బి ఇంటూ సి, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క భార్య, ఏ ఎవరట. సో మనకి ఇక్కడ బి యొక్క భార్య ప్లస్ మైనస్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బి ఇంటూ సికి వెళ్దాం. బి ఇంటూ సి అని అంటే ఏ ఇంటూ బి తీసుకోవాలి, ఏ బి యొక్క కొడుకు అంటే ఇప్పుడు ఎవరు బి ఎవరు ఇక్కడ మనకి సి యొక్క కొడుకు, సి యొక్క కొడుకు. తర్వాత నెక్స్ట్ సి మైనస్ డి అన్నాడు. సి మైనస్ డి అంటే మళ్ళీ ఏ మైనస్ బి తీసుకోవాలి, ఏ బి యొక్క భార్య అంటే ఇక్కడ సి ఎవరు, సి వచ్చేసి ఎవరు మనకి డి యొక్క భార్య, సి వచ్చేసి ఏంది ఇక్కడ మనకి డి యొక్క భార్య. ఓకే రైట్స్. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అంటే ఏ డీకి ఏమగును, ఏ డీకి ఏమవుతుంది కోడలు అవుతుంది. సో కోడలు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది కోడలు. సో ఇది మనకు జనరల్గా ఓవరాల్గా బ్లడ్ రిలేషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. సో థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ టు ఆల్.